హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ఇప్పుడు మనమైతే ప్రజెంట్ నెల్లూరు రెస్ట్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. అడవి శేషు అదేవిధంగా మునాల్ ఠాకూర్ యాక్టింగ్ చేసిన డకైట్ మూవీ అయితే మరికొద్దిసేపట్లో పబ్లిక్ టాక్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. నాతో పాటు మీరు కూడా చూసుకోండి. మరి డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. చాలా బాగుంది. వచ్చి చూడొచ్చు. హైలైట్ సీన్ ఏంటంటే ఇప్పుడు మన హీరో వచ్చి బైక్ మీద వెళ్తారు, మొత్తం జైలు నుంచి తప్పించుకున్నది అది. అండ్ లాస్ట్ సీన్స్ చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, ఫైట్ సీక్వెన్స్ ఏం కావాలో అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. ఫుల్ లోడెడ్, పక్కా చూడొచ్చు. అండ్ లాస్ట్లో ఎమోషనల్ పక్కా. లాస్ట్ 20 minutes పీక్ అంతే. కామెడీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. చాలా బాగుంది. చాలా అమ్మా బాబాయ్ ఎందుకులేండి. చాలా బాగుంది. డైరెక్టర్ బాగా ఆలోచించి లవ్ స్టోరీ భలే ఉంది. సూపర్గా ఉంది మూవీ అయితే. బాగుంది సార్, అని అందరూ చూడాలి. కానీ మంచిగా ఉంది మూవీ, సూపర్ మూవీ అన్న. హిట్ ట్రాక్ అయితే కంటిన్యూ చేసాడు అన్న, బాగుంది. అడవి శేషు చాలా బాగా తీసాడు యాక్టింగ్ పరంగా. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ రియల్ ఎమోషన్స్తో అండ్ రియల్ కంటెంట్ అండ్ ట్విస్ట్లు కూడా ఉంటాయి. చాలా బాగున్నాయి. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుంది. రైటింగ్స్ చాలా బాగుంది బ్రో. అవును బ్రో, విలన్ అని అనుకుంటాము కానీ లాస్ట్కి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ సస్పెన్స్ అందరూ వచ్చి చూస్తేనే అర్థమవుతుంది. శేష్ గారి యాక్టింగ్ బాగుందన్న. మనం ప్రీవియస్గా చూస్తూ ఉంటాం కదా, ఆయన చేసే మూవీస్ అని చాలా ఛాలెంజింగ్గా, సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఆయన క్షణం మూవీ నుంచే అది చాలా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన టాలెంట్ ఎలాంటిదో. ఆయన చేసే ప్రతి మూవీస్ చాలా ఎంగేజింగ్గా కూడా మన సపోర్టర్స్కి వాటికి బాగానే ఉంటుంది. యాక్టింగ్ చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్, మునాల్ ఠాకూర్ యాక్టింగ్ కూడా బాగుంది. దీనికి డొకాయిట్ ఒక ప్రేమ కథ అనే టైటిల్ చాలా న్యాయం చేసింది. నిజంగానే అసలు ఒక ప్రేమ కథ మూవీ చాలా టైటిల్ బాగుంది కూడా. అసలు రైటింగ్, స్క్రిప్టింగ్ అంతా ప్రతి ఒక్క యాక్టింగ్ బాగుంది అన్న. మూవీ చాలా బాగుంది. మూవీ ఎలా ఉందండి? సూపర్ బ్రో. లాస్ట్ క్లైమాక్స్ అయితే లంచ్ కొట్టేసి సస్పెండ్ మామూలుగా లేదు. మామూలు సస్పెండ్ ఏదో బాగుంది కదా, బాగుంది. లవ్ స్టోరీ అయితే బ్రో నిజంగా నా పాత లవ్ స్టోరీ గుర్తొచ్చింది బ్రో. సీరియస్లీ ఎక్సలెంట్, సూపర్ డూపర్. సో చూసారు కదా, పబ్లిక్ కూడా చాలా బాగా పాజిటివ్గా అయితే చెప్తున్నారు అనమాట. స్టోరీ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్తూ ఉన్నారు. ఒకవేళ మూవీ మీరు కానీ చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి